హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ 30 డేస్ టార్గెట్. మనకి ఈరోజు మార్కెట్ అయితే 80 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం 23,350 ఈజ్ బిగ్ రెసిస్టెన్స్ జోన్. చూద్దామండి ఈరోజు ఏమైనా బ్రేక్ అవుతుందా అని. ఇప్పుడు టైం 9:15 అయింది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే 23,250 దగ్గర కూడా ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. చూద్దామండి ఇంకా అక్కడ ఆగుతుందా లేకపోతే పైకి వెళ్తుందా అనేది. ఎస్ 23,240 మనకి ఎస్టర్డే హోల్డ్ చేసిన పొజిషన్స్ అయితే ఆల్మోస్ట్ 1,300 ప్రాఫిట్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు బ్యాలెన్స్ స్ట్రాంగిల్లోనే ఉన్నాయి. మనకి ఈటీఎఫ్లు అయితే అంతగా ఏం డౌన్ సైడ్ ఏం కనిపించలేదు, ఎందుకంటే మనకి కొంచెం గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడం వల్ల. మనకి ఐటీ ఈటీఎఫ్లు అయితే మాత్రం కొంచెం మంచి వాల్యుయేషన్లో ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్ ఈటీఎఫ్స్ అయితే లాస్ట్ ఫ్రైడే థర్స్డేలో కొంచెం కరెక్ట్ అయ్యాయి, మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయిపోయాయి. ఇప్పుడు మనం 1,400 ప్రాఫిట్లో కనిపిస్తూ ఉన్నాము. విక్స్ స్పైక్ అవుతున్నాయండి, ఆల్మోస్ట్ 4% అప్. అంటే కొంచెం సెల్లర్స్కి మంచి అవకాశం, అదే బయ్యర్స్కి కూడా ఓకేనే. బట్ సెల్లింగ్ సైడ్ ఉన్న వాళ్ళకైతే కొంచెం దూరంగా వెళ్ళి సెల్ చేసుకునే మనలాంటి స్ట్రాటజీ చేస్తున్న వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుంది. ఎస్ నౌ టైం 23,350 బిగ్ రెసిస్టెన్స్ జోన్. ఇది బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ 23,500 జోనే. చూద్దామండి ఇది అప్ సైడ్ వెళ్తుందా లేదా అన్నది. ఇది 23,350 అన్నది ఎప్పుడు లాస్ట్ ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి చెప్పుకుంటానే వస్తున్నాము బిగ్ రెసిస్టెన్స్ జోన్ అని. ఒకవేళ 23,350 క్రాస్ అయితే అది మళ్ళీ సపోర్ట్ జోన్గా యాక్ట్ చేస్తుంది. కానీ క్రాస్ అయిన తర్వాత 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ చూస్తూ ఉండండి, లేకపోతే మన ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏ ఈటీఎఫ్లో కూడా మనకి అంతగా ఛాన్స్ ఇవ్వట్లేదు యావరేజింగ్కి. టైము 2:30 అవ్వడం వల్ల కొంచెం మనకి ఏమైనా స్పైక్ వస్తే ఈరోజు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేద్దాం, లేకపోతే ఈరోజుకి అదే పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాను. టైం 2:50 వస్తుంది, అక్కడే 23,350 జోన్లోనే మూవ్ అవుతుంది. సో టుమారో ఒక బిగ్ స్పైక్ వస్తే వాటిని మళ్ళీ పొజిషన్స్ని అడ్జస్ట్మెంట్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి విక్స్ ఆల్మోస్ట్ 17 నుంచి కొంచెం కొంచెం డౌన్ అవుతూ ఉంది. ఇప్పుడు కూడా మనం బ్యాలెన్స్డ్ స్ట్రాంగిల్ మెయింటైన్ చేస్తూ ఉన్నాము. చూడండి ఇప్పుడు ఈటీఎఫ్లో అయితే ఇప్పుడు కూడా 3 o'clock కూడా ఏం ఛాన్స్ ఇవ్వట్లేదు. ఆల్మోస్ట్ ఈరోజుకి ఏం బై చేసే అవకాశం ఉండకపోవచ్చు. సో మన మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడం. ఈ పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే కంపల్సరీగా మనం సెల్లింగ్ సైడే ఉండాలి. బయింగ్ సైడ్ అయితే మాత్రం నో ఛాన్స్, ఎందుకంటే మనకి రెగ్యులర్గా మంత్లీ స్ట్రాటజీస్ ఉంటాయి, వాటిని డిప్లాయ్ చేస్తే మనకి మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఈ మంత్లీ ఇన్కమ్ కూడా మనకి రఫ్గా 2 to 3% టార్గెట్ పెట్టండి, ఎందుకంటే మనకి రెగ్యులర్గా ఈ ఇన్కమ్ రావాలని అనుకుంటే టార్గెట్ తక్కువే పెట్టండి. మనం ఎక్కువ టార్గెట్ పెట్టి తక్కువ రిటర్న్ వస్తుంటే మనం రిగ్రెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం తక్కువ టార్గెట్ పెట్టుకొని ఒక్కొక్కసారి మార్కెట్ ఛాన్స్ ఇస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో మనకి ఆల్వేస్ సెల్లింగ్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. మనకి 2 to 3% మంత్లీ రిటర్న్ అంటే మీకు 2 yearsలో మీరు యూజ్ చేసే క్యాపిటల్కి డబుల్ అవుతుంది. ఇది చాలా గుడ్ రిటర్న్ అనుకోవచ్చు. మీరు ఇలాంటి పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే స్ట్రాటజీస్ మీ ఒక 10 years టైం ఫ్రేమ్లో ఒక 8 to 10 పాసివ్ ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ చేయాలని చెప్పి మీరు టార్గెట్ పెట్టుకోండి. డెఫినెట్గా మీరు రిటైర్మెంట్ త్వరగా తీసుకుంటారు. నేను ఎప్పటికీ చెప్పొచ్చేది ఒకటే, మీరు ఒకే స్ట్రాటజీని రిజిడ్గా రూల్స్ ఫాలో అయ్యి కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండండి, ఇంప్లిమెంట్ చేస్తూ ఉండండి. మీరు డెఫినెట్గా 2 to 3% ఇన్కమ్ జనరేట్ చేయడం అనేది చాలా ఈజీ టాస్క్. మన స్ట్రాటజీ ఇంకోసారి చెప్తున్నాను. మన సిఈ సైడ్ పిఈ సైడ్ వీక్లీ ఆప్షన్స్లో 7.5 రూపీస్ ఉండే ప్రీమియమ్స్ని సెల్ చేస్తూ ఉండండి. అది ఎప్పుడు ఎవ్రీ థర్స్డే మార్నింగ్ ఇంప్లిమెంట్ చేయండి నెక్స్ట్ వీక్కి. అలాగే వెడ్నెస్డే ఈవినింగ్కి ఎగ్జిట్ అయిపోయింది. ఇది ఒక్కొక్కసారి మనకి మార్కెట్ వైలెంట్గా మూవ్ అవుతే 2.5% కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్ ఎప్పుడు చేయాలంటే
ఒక ప్రీమియంకి ఒక ప్రీమియము 2 ప్రీమియం 7.5 సెల్ చేస్తాం కదా, 7.5ది మార్కెట్ వైలెంట్గా మూవ్ అయితే 21 రూపీస్ ఒక సైడ్ వచ్చేస్తే అవతల సైడ్ది ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ 21 రూపీస్తో ఇంకొక బ్యాలెన్స్ చేయడానికి ఆపోజిట్ సైడ్లో ఉండే స్ట్రైక్ని సెల్ చేయాలి. ఇలాగ 2 టైమ్స్ మాత్రమే సెల్ చేయండి. మూడోసారి అయితే మాత్రం యావరేజింగ్ చేయడానికి ట్రై చేయండి. మీరు డెఫినెట్గా నేను ఫాలో అవుతున్నాను, మీరు కూడా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 7.5 రూపీస్ ప్రీమియం సెల్ చేస్తున్నాం కదా, మనకు ఆల్మోస్ట్ 1200 to 1400 పాయింట్స్ ఫ్రమ్ ద ఎట్ ద మనీ స్ట్రైక్ దొరుకుతుంది. సో మీరు 1 వీక్లోనే అంత మూవ్ చూడడం చాలా రేర్గా ఉంటుంది. సో డెఫినెట్గా 95 to 98% మీరు విన్నింగ్లోనే ఉంటారు. సో ఇది ఇప్పటి వరకు టెస్ట్ చేస్తున్నాను కదా, నాకు బాగానే రిజల్ట్స్ ఇస్తున్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒక్కసారి. ఇనిషియల్గా క్యాపిటల్ లేకపోతే అట్లీస్ట్ 1 లాట్తో ట్రై చేయండి, ఓన్లీ సెల్లింగ్. మీరు లాంగ్ పీరియడ్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఈరోజు ఏం ట్రేడ్స్ చేయలేదండి, కొంచెం టైం లేకపోవడం వల్ల. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.